వచ్చారన్నమాట. కోటి గారు మీరు తెలిసే చేస్తున్నారా? తెలియకుండా చేస్తున్నారా? ఏంటి? ఏంటి సార్ ఇంత బాగా వస్తుంది రీ రికార్డింగు. ఇంత బ్రహ్మాండంగా వస్తుంది. అంటే నాకు అంత ఆర్కెస్ట్రా నేను చెప్పిన బడ్జెట్‌కి ఎక్కడ ఆయన వెనకాల ఆయనకి ఎన్నో సినిమాలు చేశాను. 5 సినిమాలు చేశాను. ఏ సినిమాకి ఇంత బడ్జెట్‌లో చేయండి, ఇంత తక్కువలో చేయండి. ఈ నెవర్. నాకు ఇష్టమొచ్చిన బడ్జెట్ ఇచ్చేవారు. అంటే నేను ఫుల్ ఆర్కెస్ట్రాతో వర్క్ చేశాను. హిట్లర్ పర్టిక్యులర్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 15 రోజులు 17 డేస్ కోదండపాణి ఆడియోస్‌లో చేశాననమాట. అంత ఫుల్ ఆర్కెస్ట్రా అంతా ఒక 74 మంది ఎంతోమంది ఫుల్ ఆర్కెస్ట్రాతో చేశాను. అది ఎంతో అద్భుతంగా పిక్చర్‌లో కూడా ముఖ్యంగా మా ముత్యాల సుబ్బయ్య గారు చెప్పాలంటే ఆ సెంటిమెంట్స్ తీయాలంటే ఓన్లీ సుబ్బయ్య గారు. అంత గ్రేటెస్ట్ డైరెక్టర్. ఇప్పుడు ఎన్ని ట్రెండ్స్ మారినా వీళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేసి పెట్టేశారు ఆడియన్స్లో కూడా. ఈ రోజుకి హిట్లర్ ఇప్పుడు వెళ్ళినా కూడా ఆడియన్స్కి మళ్ళీ రీకలెక్ట్ అవుతారు అనమాట. ఆ సీన్స్ కానీ ఆ సాంగ్స్ కానీ ద వే ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద సెంటిమెంటల్ ఎమోషన్ సీన్స్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎడిటర్ మోహన్ గారు ఆయన ఎడిటర్గా ఎంతో సీనియర్ మోస్ట్ ఎడిటర్ ఆయన. చెన్నైలో ఎడిటర్ మోహన్ కార్ వస్తుందంటే ఒక రెస్పెక్ట్. ఇప్పటికీ ఎలిగెంట్ కార్ అనమాట. చిన్న కార్ ఇప్పటికీ పెట్టుకున్నాడు ఆయన ఫియట్ కార్. ఆయన కొడుకులు ఎంత గొప్ప డైరెక్టర్. ఒకడు పెద్ద హీరో, ఒకడు పెద్ద హీరో డైరెక్టర్. ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది? ఆయన చేసిన సేవ. అంటే చిత్ర పరిశ్రమకి ఒక టెక్నీషియన్గా ఎంతో సేవ చేసిన మనిషి ఎడిటర్ మోహన్ గారు. ఎంతమంది పైకి తీసుకుని వచ్చారు. ఎంతోమంది డైరెక్టర్స్ కానీ ఒక స్ఫూర్తిగా ఉండి ఎంకరేజ్ చేసి ఎంతో గొప్ప స్థాయికి తీసుకుని వచ్చిన ఎడిటర్ మోహన్ గారికి ఆల్వేస్ వాళ్ళ సతీమణి గారు వచ్చారు. ఇవాళ ఫ్యామిలీతో వచ్చారు. అందరు పిల్లలు మనవరాళ్ళతో కూడా ఐఎమ్ సో హ్యాపీ. ఇది మంచి అకేషన్ ఇది. నాకు ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే నాకు ఎప్పుడు స్వేచ్ఛ ఉంది. ముత్యాల సుబ్బయ్య అంటే గురువా కొట్టు బ్రహ్మాండం అదిరిపోవాలి పాట ఇంతే. ఏది చెప్పినా సిచ్యువేషన్ చెప్పేసి కొట్టు అంటాడు. అంటే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చినట్టు నా మీద నమ్మకం. అందువల్ల నేను కోటిగా నిలబెట్టుకున్నాను. రాజ్కోటిగా నిలబెట్టుకున్నాను. తర్వాత కోటిగా కూడా నాకు ఇంత పెద్ద సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. చాలా అంటే ఎంతో చేయాలి. అంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అయింది. మైలేజ్ ఎక్కువ. ప్రతి పాట రీచ్ అవ్వాలి. కానీ దీంట్లో నాకు మోర్ సెంటిమెంటల్ సాంగ్స్ ఎక్కువ అయిపోవటం వల్ల 2 సాంగ్స్ హబీబీ అండ్ ఇంకోటి మిస మిస మెరుపుల మెహబూబా. ఈ 2 సాంగ్లు కొంచెం చిరంజీవి గారి స్టైల్గా బ్రేక్ డాన్సు ఒక న్యూ ట్రెండ్ ఆఫ్ సాంగ్. హబీబీ అయితే ఇప్పటికీ నేను యుఎస్లో కానీ ఎక్కడ షోస్లో పాడినా కూడా వన్స్ మోర్లు అదే డాన్సులు అందరూ. హబీబీ ఆ మూమెంట్ కూడా అందరూ అక్కడ వేస్తుంటారు అనమాట. అంత పాపులర్. అంటే ఒక థీమ్ లారెన్స్ గారు చేశారు. అది ఒక కొరియోగ్రఫీ ఒక థీమాటిక్గా దాని ఏమంటారు థీమ్ స్టెప్స్ అనమాట. ఒకే స్టెప్స్ అలా కంటిన్యూ అవుతుంటుంది. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా అన్నింటిలో ఫాలో అయ్యారు ఆ ప్యాటర్న్ అనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మై మెగాస్టార్ సినిమా ద లాస్ట్ సినిమా నేను చేసింది. హిట్లర్ ఈజ్ ద లాస్ట్ ఫిలిం. తర్వాత చెప్తాం. ఫస్ట్ హిట్లర్ అయిపోతే ఇంకా చాలా ఉంది చెప్పండి. హిట్లర్ అంటే చిరంజీవి గారికి నేను చేసిన లాస్ట్ సినిమా హిట్లర్. తర్వాత మళ్ళీ మాకు కుదరలే మా కాంబినేషను. బట్ ఎంతో వైభవంగా మన 100 డేస్ ఫంక్షన్ వచ్చి ఒంగోలులో చేశారు. నేను ఆ ఫంక్షన్కి వెళ్ళలేకపోయాను. టు బి ఫ్రాంక్లీ ఐఎమ్ సిక్ అనమాట. అప్పటికి నేను మా అత్తగారు ఊరికి వెళ్ళి నెల్లూరు నుండి అక్కడ నుండి దగ్గరే ఒంగోలు. సరే వెళ్దాం అనుకుంటే నా వల్ల కాలేదు. ఫుల్ చాలా నీరసం అయిపోయి అనేబుల్ అనమాట. వెళ్ళడానికి వీలు పడిన పరిస్థితుల్లో నేను వెళ్ళలేదు. చెప్పాను నేను రావట్లేదు మోహన్ గారు అని చెప్పేసి. కానీ పెద్ద ఫంక్షన్ అది. ఒక మెయిన్ టెక్నీషియన్ లేకపోతే నేను ఇప్పటికీ ఈ రోజుకి బాధపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు అది నేను రివీల్ చేయాలి మోహన్ గారికి. నేను కావాలని మట్టుకు ఎగ్గొట్టలేదు. నా మీద కోపాలు మట్టి పెట్టుకోకుండా హిట్లర్స్ లాగా అందరు హిట్లర్స్ ఆ టైంలో. సో అది మిస్ అయ్యింది. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా నేను చేయలేదు. అఫ్కోర్స్ ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఆయనతో వర్క్ చేసే భాగ్యం కలగాలి. కానీ కలిగితే మళ్ళీ నా గుండెలో బీట్ స్టార్ట్ అయిపోద్ది. చిరంజీవి గారి సినిమా అంటేనే అది ఒక భయంగా ఉంటుంది. ఫోబియా. అది ఎలా చేయాలని ఒక ఫస్ట్ భయంగా ఉంటుంది అనమాట. అందువల్ల ఆ భయంతో పుడుతుంది. ఈజ్ ద ఇన్స్పిరేషన్. ఏ పాట చేయన్నా ఏ బీట్ క్రియేట్ చేసినా చిరంజీవి గారే అంటే అల్టిమేట్. అటువంటి డాన్సర్ ఇంక భారతదేశంలో ఎవడూ లేడు. ఐ కెన్ ఛాలెంజ్ దట్. ఓన్లీ మెగాస్టార్. ఆ గ్రేస్ కానీ ఆ స్టైల్ కానీ ఈవెన్ కామెడీ టైమింగ్ కూడా ఇంకా సెంటిమెంటల్ టైమింగ్ కూడా ఈజ్ అల్టిమేట్ స్టార్. ఇంకంతే దానికి ఇంకా